ఓడియమ్మ ఇదేం స్కామ్ రా బాబు, అసలు ప్రొఫెషనల్ లెవెల్లో స్కామ్ అయ్యా ఇది. అసలు మ్యాటర్ ఏంటంటే మా అక్క ఇది ఊడిపోయిన జుట్టు మొత్తం తీసేసి ఒక దగ్గర అయితే పెట్టేసింది. రాలిపోయిన జుట్టు కొంటామమ్మా అని చెప్పేసి మా ఇంటి దగ్గరికి వచ్చారు. సో మా అక్కకైతే తెలియదు ఇట్లాంటి వాళ్ళు స్కామ్ చేస్తారని. ఆ హెయిర్స్ మొత్తం తీసి వీళ్ళ దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు తెలిసింది మా అక్కకి వీళ్ళు స్కామ్ చేస్తారని. సో అందుకే మొబైల్ తీసుకొని వీడియోస్ తీస్తుంది. ఆమె అప్పటికి అడుగుతూనే ఉన్నది అసలు వీడియో ఎందుకు తీస్తున్నారని. మా అక్క అయితే నార్మల్ గానే తీసుకుంటున్న వీడియో అని చెప్పింది. నియర్లీ ఒక 100 grams హెయిర్స్ అయితే ఇచ్చింది మా అక్క. ఒక్కసారి చూడండి ఆమె మొత్తం ఎట్లా దగ్గరికి మలిచిస్తుందో, అసలు చాలా ఇచ్చింది. ఆమె దగ్గరికి చేసి మొత్తం అట్లా వేసింది. ఆమె మొత్తం మడత పెట్టింది, ఇట్లా మడత పెడుతుంది. మళ్ళీ మా అక్క చూస్తుందా లేదా అని చూసుకుంటూ డబుల్ పని అదే చేసిందే చేస్తుంది. అసలు మా అక్క వీడియో ఆపకుండా తీయడం చాలా మంచి పని చేసింది. లేదంటే అసలు ఈ స్కామ్ ఎవరికి తెలియకపోతుండే కావచ్చు. ఆమె మొత్తం మడత పెట్టిన తర్వాత ఆ తరాజును పట్టుకోండమ్మా అని చెప్పేసి మా అక్క చెప్తుంది. మాకు ఒక చేతిలో పట్టుకొని ఇంకొక చేతితో జోకరాదని చెప్పేసి, సరే నిజమే కావచ్చు అని చెప్పేసి మా అక్క చేతిలో తీసుకుని అయితే పట్టుకుంది అది తరాజు. అసలు ఇందులో స్కామ్ ఏముందిరా అనుకుంటున్నారా? ఇక్కడ ఉంటా చూడండి అసలైన స్కామ్. అందులో నుంచి కొన్ని హెయిర్ తీసి మా అక్క చూపెడుతుంది. ఇట్లా చూపెట్టినట్టు కాకుండా ఇట్లా మొహం పైనకి సడన్ గా ఇస్త్రేసినట్టు చూపెడుతుంది. చూడండి ఒకసారి గ్యాప్ లో సారీ కిందికి అయితే ఆ హెయిర్స్ తోసేసుకుంది. అదిగో ఒక్కసారి చూడండి. అమ్మని అమ్మ, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నియర్లీ ఒక 50 grams హెయిర్స్ అయితే మొత్తం స్కామ్ చేసేసింది. యాక్చువల్ గా అప్పుడు మా అక్క చూడలేదు, ఏమైనా స్కామ్ చేసిందో చూద్దామని నార్మల్ గా వీడియో చూస్తుంటే అందులో కనిపించింది. మళ్ళీ తొందర రిటర్న్ వెళ్లి చూపిస్తుంటే మీరు ఇట్లా స్కామ్ చేశారని చూపిస్తుంటే అక్క పైనకి రివర్స్ అవుతుందంట. పోనీలే అని వదిలేసి గమ్మున వచ్చేసింది. మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళతో అని చెప్పేసి వీడియో ఇస్తున్నా గైస్. మీకు ఎవరికైనా ఇప్పటివరకు ఇట్లాంటి స్కామ్ జరిగిందా? జరుగుతూ తప్పకుండా కామెంట్ చేయండి.